ఇక్కడ సపరేషన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అందామా మనమంతా ఒకటే కమ్యూనిటీ కాబట్టి వేదిక పైన ఉన్న వాళ్ళని ఇటు సంబోధించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. చైతన్య ఇంగ్లీష్ క్లాస్ చెప్పాడు, వీరేంద్రన తెలుగు క్లాస్ చెప్పాడు. మరి నేనైతే మ్యాథ్స్ క్లాస్ చెప్పనులే, కానీ ఒక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. గాలా 3.0 దీనికి సంబంధించి సరదాగా నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా. జనరల్గా అంతకుముందు తమిళ్లో కుంజుమోన్ అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు. కుంజుమోన్ చాలామంది వినుంటారు ఆ పేరు. అతను మూవీస్ తీసేటప్పుడు విపరీతంగా ఖర్చు పెడతాడు. అంటే ఏ ప్రొడ్యూసర్ కట్టుబెట్టినా, ఏ డైరెక్టర్ సినిమా తీసినా సరే డెఫినెట్గా హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని నమ్మకంతోనే తీస్తారు. అలానే ఆ కుంజుమోన్ అనే ప్రొడ్యూసరు విపరీతంగా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద అనిపించలేదు, కానీ లైట్లు వేసిన తర్వాత చూశాను. అంటే ఆ కుంజుమోన్ తీసిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి, కొన్ని డిజాస్టర్ అవుతాయి. బ్లాక్ బస్టర్ కూడా మ్యాక్సిమం రేంజ్కి వెళ్ళిపోతే, అక్కడ డిజాస్టర్ అయినా కూడా అంతే ఉంటాయి. కానీ మా కుంజుమోన్ ఖర్చు పెడతాడు. అప్పుడు కొద్దిగా మనం ఇక్కడ కొంచెం చెయ్యేసుకొని రుద్దుకుంటా కొద్దిగా శాంతంగా ఉంటే మా వాడు తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టరే అవుతుంది. ఇప్పుడు కూడా ఆ లైట్లు వేసిన వెంటనే మా వాడు మళ్ళీ ఒక సినిమా తీశాడు అనుకున్నా. ఇక్కడ మరి డెఫినెట్గా అది హిట్ అవుద్ది. మన చైతన్య ఏదన్నా ఒక సినిమా తీశాడు అంటే మాత్రం 100% అది హిట్ అయితే రాల్సింది. అవ్వకపోయినా మీ అందరు సపోర్ట్ ఉంటుంది మళ్ళీ వెనక. నిజంగా అవ్వకపోయినా మీరు అయ్యింది అని చెప్పి నిజమని మమ్మల్ని నమ్మిస్తారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. పదే 1-4 సార్లు చెప్పి అయింది. ఎందుకంటే గుంటూరు వచ్చినప్పుడు మీటింగ్స్లో చూస్తాం, ఏదన్నా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఒక డిస్కషన్లో వచ్చినప్పుడు సరి చేసుకోండి అన్నప్పుడు నో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. 1-4 సార్లు చెప్పి ఎట్లయినా సరే ఒప్పించాల్సిందే. కానీ మేము బయటకు ఊహు అన్నా సరే లోపల మాత్రం ఊహు అనే అనుకుంటాం. ఆ తర్వాత చెప్పాల్సిన విధంగా మళ్ళీ చెప్తాం అనుకోండి కూర్చోబెట్టిన తర్వాత. అట్లానే ఈ ప్రోగ్రామ్స్ చేశారు టీచర్స్ అందరూ, చాలా బ్రహ్మాండంగా చేశారు. పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చైర్మన్ సార్ అంటున్నారు, వీళ్ళు పిల్లలా టీచర్లా అని. అంటే మీరు వేసుకున్న డ్రెస్సులు చూసి మేము పిల్లలను, అంటే టీచర్స్ అని మాకు తెలుసు, కానీ ఎవరిని చూసినా జెంట్స్ అంటే మామూలుగా ఉన్నారులేండి, లేడీస్ మాత్రం గర్ల్ స్టూడెంట్స్ లాగానే అనిపించారు చూడటానికి. చాలా ముచ్చటేసింది, బ్రహ్మాండంగా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ. అలానే ఇవాళ మధ్యాహ్నం అడ్మిన్ స్టాఫ్ అందరికీ జూమ్ మీటింగ్ కూడా సార్ చెప్పారు, ఎకడమిక్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. అలానే వీరేంద్రన్ ఇందాక చెప్పాడు, ఎస్ఎస్సి 2025 ఏపీఎస్ఎస్సిలో ఎవరు సాధించలేని రికార్డు, ఇక ముందు సాధిస్తారో లేదో అటువంటి రికార్డు సాధించినా సరే ఆల్రెడీ భాష్యములు సాధించేశారు కదా అనేటువంటి రికార్డు మనం సొంతం చేసుకున్నాం. 1969లో ఎస్ఎస్సి బోర్డు ఫామ్ అయిందంట. మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు మనం సృష్టించాం. కేవలం అది బికాస్ ఆఫ్ మన టీచర్సు, మన టీం వల్లనే అది సాధ్యమైంది. అది అంటే స్టూడెంట్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, కానీ మనం ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, మనం ఇచ్చే టీచింగ్ వలన కానివ్వండి, దాని వలన మాత్రమే అది 100% సాధ్యమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇక్కడ 600 వచ్చినాయి అని అంటే మధ్యాహ్నం మీటింగ్లో కూడా సార్ చెప్తున్నారు, సబ్జెక్ట్ వైజ్గా మనం మార్క్స్ చూసుకున్నప్పుడు చాలామందికి ఇండివిజువల్ సబ్జెక్ట్ తెలుగు తీసుకున్న 100s ఉన్నాయి, హిందీ తీసుకున్న 100s ఉన్నాయి, ఇంగ్లీష్ తీసుకున్న 100s అట్లా ఆల్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ స్టూడెంట్స్కి థౌజండ్స్లో ఉన్నాయి 100s. కాకపోతే లక్ ఏంటంటే ఆ అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్లోనూ 100 రావటం అనేది గొప్ప విషయం. సో ఆ రికార్డు ఎప్పటికీ కూడా ఎస్ఎస్సి బోర్డు ఉన్నంతవరకు ఆ రికార్డు మన పేరునే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మనం ముందు భవిష్యత్తులో మళ్ళీ మనం బీట్ చేయొచ్చేమో. ఇప్పటివరకు వచ్చిన ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం మనకి 3 రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్, అట్లనే జేఈ మెయిన్ రిజల్ట్, ఎస్ఎస్సి రిజల్ట్స్. ఈ మూడిట్లోనూ బ్రహ్మాండమైన రిజల్ట్స్ సాధించాం. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి
జాతీయ స్థాయి వరకు మాట్లాడుకునే రిజల్ట్స్ అన్నీ మన చేతిలో ఉండటం అనేది మన అదృష్టం. అదంతా కూడా కేవలం మన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎఫర్ట్స్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు మేము సపరేషన్ అనేది ఏం లేదు. ఇందాక వీరేంద్ర అని చెప్పారు, అంతా మనది టీచర్ కమ్యూనిటీ, టీచర్ కులం అంతే. అది మనం స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఏంటి, మనం ఎంతవరకు వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెట్టాలి, హార్ట్ఫుల్గా వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు మంచి భవిష్యత్తు కోసం మనం ఏ రకంగా చేయాలి అనేది అంతా మీరు కొట్టిన పిండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఒకటి అరా చిన్న చిన్న జనరల్గా అవి పొరపాట్లు అనుకోండి, అనుకోకుండా జరిగినాయి అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ ఇంటెన్షనల్గా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందాక చైతన్య చెప్పే దాంట్లో కొద్ది చిన్న ఆవేదన కొంచెం కనపడింది. సో దాన్ని మీరు ముందు రెక్టిఫై చేసుకుంటారని డెఫినెట్గా ఈ 3.0ని మరి ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. గాడ్ బ్లెస్ యూ డాక్టర్ చైతన్య. మీకు తెలుసు మరి మనోడికి డాక్టరేట్ వచ్చింది, ఎలా వచ్చిందో నేను చెప్పలేను. తర్వాత ఇందాక చైతన్య చెప్పాడు సాకేత్ గురించి. ఒకప్పుడు భాష్యం అనేది మా ఇనిషియల్ మాత్రమే, మా ఊళ్ళో తెలుసు, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళల్లో వారికి మాత్రమే భాష్యం అనేది తెలుసు. అటువంటి భాష్యం ఒక స్టూడెంట్ తోటి ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు సుమారుగా 1,80,000 స్టూడెంట్స్ వరకు మనం ఈ 32 ఇయర్స్ జర్నీలో ఈ స్థాయికి చేరుకోవటానికి ప్రధానమైన కారణం మన ఫ్యాకల్టీ, మన టీచర్స్, వీరంతా మన ఫ్యాకల్టీ అంటే మనమంతా. సో ఈ సిచ్యువేషన్ అప్పుడు మేము స్కూల్ పెట్టినప్పుడు మా ఏజ్ కూడా స్టూడెంట్స్ ఏజ్కి కొంచెం దగ్గరగా ఉండేది. అప్పుడు చైతన్య, సత్య వీళ్ళందరూ స్టూడెంట్స్ మనకి. వాళ్ళు మాతో మేము చేసే విధానం, మేము క్లాసులు చెప్పే విధానం, అట్లానే మేము టీచర్స్తో డీల్ చేసే విధానం, ఇవన్నీ చూస్తూ పెరిగారు వాళ్ళు. 7th క్లాస్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మేము క్లాసులు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారు. అప్పుడు నా ఏజ్ 17 ఇయర్స్. నేను చైతన్యకి మ్యాథ్స్ చెప్పింది నేనే. మరి అది బాగానే చెప్పానంట, కానీ బాగానే చెప్పగలను, బాగానే చెప్తాను కూడా. మ్యాథ్స్ కూడా 98 వచ్చినాయి. మిగిలి అని జస్ట్ 35 to 50 మధ్యలో. సరే, ఎనీహౌ అన్నిటికంటే హైయెస్ట్ మ్యాథమెటిక్స్ అంతవరకు మాత్రం 100% కరెక్ట్. కానీ పెద్దగా చదివేవాడు కాదులే, కానీ మ్యాథ్స్ మాత్రం బాగా. అవునరా, 470 వచ్చిన మ్యాథ్స్ 98 అంటే మరి బాగా వచ్చినట్టే, అంతే కదా. మరి ఆ క్రెడిట్ అతను బాగా చదవడాన్ని చెప్తున్నాను, నేను బాగా చెప్తానని చెప్తున్నాను. మరి ఆ క్రెడిట్ ఎవరనేది మీరే ఆలోచించుకోండి. సరే, అప్పటి నుంచి మమ్మల్ని చూస్తూ ఎదిగాడు. అసలు ఎట్లా టీచర్స్తో ఎలా ఉండాలి, స్టూడెంట్స్తో ఎలా ఉండాలి, క్లాసెస్ ఎలా చెప్పాలి ఏంటి అనేది అట్లా ఈ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 5-6 మెంబర్స్ మంచి కీ పోస్ట్లో ఉన్నారు మన ఆర్గనైజేషన్లో. అట్లనే అక్కడి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు చైతన్య. నేను ఇక్కడే కంటిన్యూ అవుతానన్నా, నేను ఇక్కడే చేస్తాను అని చెప్పి ఫస్ట్ కర్నూలు వెళ్ళాడు. అక్కడ అప్పటికి మాకు బ్రాంచెస్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం మనం. కర్నూలులో చైతన్య వెళ్ళిన సంవత్సరం యావరేజ్ మార్క్ 500 దాటడం, యావరేజ్ మార్క్ 500 దాటడం అనేది చాలా 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 కష్టసాధ్యమైన పని. అటువంటి సందర్భంలో 509 యావరేజ్ మార్క్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు 10th క్లాస్. అంటే అకాడమిక్స్ మీద అంత బాగా ఫోకస్ చేశాడు. సో అట్లా గ్రాడ్యువల్గా ఏంటంటే వర్క్ ఇంక్రీజ్ చేసుకున్నాడు, అనుభవం వచ్చింది. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో మరి చూశారు, మీరంతా చూశారు, దాదాపు 2000 ఫ్యాకల్టీ తోటి మన ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ చైతన్య మెయిన్ రీజన్. సో
ఇప్పుడు ఈ సాకేత్ను కూడా ఇంత ఎర్లీగా ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అంటే దానికి కారణం కూడా మరి డాక్టర్ చైతన్యనే. అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి అన్న ఇట్లా అనౌన్స్ చేస్తున్నాము అని అంటే అప్పుడే తొందరగా ఉందరా 2 years ఆగరా అని చెప్పాను. కాదు సార్ కూడా 23 years కంప్లీట్ చేసుకున్నప్పుడే స్కూల్ స్టార్ట్ చేశారు కాబట్టి అదే 23 yearsకి ఎంటర్ అంటే సాకేత్ ఆల్రెడీ వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. కాకపోతే అనౌన్స్ చేయాలి అంతే. వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, క్యాంపస్లకు వెళ్తున్నాడు, ఎలా ఉంటుందని చూస్తున్నాడు, కానీ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు కానీ అనౌన్స్ చేయాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. సరే చైతన్య చేయాల్సిందే, సార్ కూడా 23 yearsకే స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది అని పట్టుబట్టి మరి ఆ రోజున చైతన్య సాకేత్ని మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేయటం జరిగింది. ఆ చేసిన మరు వెంటనే మనకు వచ్చిన రిజల్ట్ జేఈ మెయిన్, ఆ తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్. ఆ 2 రిజల్ట్స్ ఎలా వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఇక ముందు కూడా ఇప్పుడు సాకేత్ గురించి చెప్పాడు. మేమంటే సరదాగా మాట్లాడుకుంటాం, సరదాగా చెప్తాం, అవసరమైతే గట్టిగా మాట్లాడతాం, గట్టిగా అరుస్తాం. ఏదన్నా చైతన్య అంటే చైతన్య కాదు, ఎవరైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఒక మాట అనాలన్నా అంటాం. కానీ ఇందాక సాకేత్ గురించి చెప్పాడు మెత్తగా, మామ అదేంది, మామ ఇదేంది అని. జాగ్రత్తగా మీ దగ్గర కూడా వస్తాడు త్వరలో, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే. ఇప్పటివరకు ఈ 32 yearsలో ఎక్కడా కూడా మన మధ్య ఒక మేనేజ్మెంటు అలానే ఒక స్టాఫు అనే భేదం లేకుండా, ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడ చూడకుండా మేము చేయగలిగాము అని మేము అనుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ చైర్మన్ సార్. ఏ ఆర్గనైజేషన్ అన్నా పైన ఉన్న పర్సన్ ఎలా ఉంటారో వాళ్ళ యాటిట్యూడే మన కింద పర్సన్ వరకు వస్తుంది. ఆయన చూసి మేము నేర్చుకున్నాం, మేము చూసి మా తర్వాత మా చైతన్య వీళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ జడ్జిఓస్ కానివ్వండి, తర్వాత ప్రిన్సిపల్స్ కానివ్వండి, అందరూ ఇక అదే ఫార్మాట్లో వెళ్తూ ఉంటాం. ఇందాక చైతన్య చెప్పాడు చైర్మన్ సార్కి అకౌంట్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు టర్నోవర్ ఎంత అని ఇంతవరకు నన్ను అడగలా సార్. ఎట్ ద సేమ్ టైం తెలిసి అడగలేదా అంటే తెలియని కూడా తెలియదు ఆయనకి. తెలియదు, తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. పిల్లలు మన దగ్గర ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఈ 3 పాయింట్సే ఇంపార్టెంట్. వాళ్ళ మధ్యాహ్నం మనం ఏం మాట్లాడినా ఇవే పాయింట్స్ మీద మాట్లాడుకున్నాం. సో పైన హెడ్ ఎలా ఉంటే కింద వరకు పనిచేసి మన డిఫరెంట్ లేయర్స్లో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళ ఇది కూడా అట్లానే మారిపోతూ ఉంటుంది. వాళ్ళు బయట ఎట్లా ఉన్నా సరే మన దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా ఆ ట్రాక్కి ఇదైపోతారు. సో అలానే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, కాదు 4 మంచి మాటలు చెప్పే పరంగా కానివ్వండి, మనం ఎంత బాగా వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాం, పేరెంట్ ఎంత సాటిస్ఫై అవుతున్నాడు, స్టూడెంట్ ఎంత బాగా నేర్చుకుంటున్నాడు, స్టూడెంట్ యాటిట్యూడ్ మనం ఎంతవరకు పాజిటివ్గా మార్చగలిగాం అనేది మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. అట్లనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత, నేను ఇది సాధించాలి అని నిర్ణయించుకోండి. అనుకోవటం కోరుకోవటం ఎన్ని కాదు, నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోండి. మీరు మన దగ్గర భాష్యంలో ఉన్నారా, బయటికి వెళ్ళారా, మళ్ళీ వస్తారా, ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇండివిజువల్గా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ దిశగా వర్క్ చేస్తారని, మీరు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.